చరిత్ర 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళు అందరికంటే ముందుండి తెలంగాణ కావాలనుకుంటూ వచ్చారు. విలీనం చేస్తా అని మోసం చేసి ఉంటారు. అంటే మీరు టీఆర్ఎస్ విలీనం చేస్తామంటేనే తెలంగాణ ఇచ్చిర్రా? నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఇంకా రాజకీయ పార్టీలను విలీనం చేసుకోవడం కోసమే రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారా భారతదేశంలో? చెప్పినారు, మీరు ముందుకు వచ్చిండ్రా? అచ్చా మేము ఎందుకు వారికలంలో అయితే మేము కేసీఆర్తో దొరల పాలన వచ్చి మరి కాంగ్రెస్లో కలిస్తేనేమో దొరల పాలన కాదు. కేసీఆర్ స్వతంత్రంగా ఉంటే టీఆర్ఎస్ సొంతంగా పోటీ చేస్తే దొరల పాలన అవుతుందా? ఇదే మళ్ళీ అపంగా ముచ్చట. ఇటువంటి కోతి కథలు చెప్పి ప్రజలను గోల్మాల్ తిప్పుదాం అనుకుంటే జాగ్రత్త. ఈ హెలికాప్టర్ ఆలోచన చేసినంత మాత్రాన, టైం ఇవ్వకుండా కష్టపడినంత మాత్రాన, పచ్చి అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన మీకు ఓట్లు వస్తాయని కూడా మీ భ్రమనే. ఇక్కడ అక్కడ రెండు దిక్కులు కూడా దిక్కులేని వాళ్ళు అవుతున్నారు. మే 7 తారీఖు తర్వాత మీ బండారం అంతా బయట పడుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. कांग्रेस के वोट के लिए सीपीआई को भी वोट होगा और सीपीआई को वोट देने से कांग्रेस को भी वोट होगा. कांग्रेस के कार्यकर्ता सीपीआई मैं भूल गया गृह मंत्री माजी लोकसभा आज शाम को रेणुका चौधरी जी हमारे काम होने वाले हैं विधानसभा के लिए. आप सभी को 30 तारीख को जब लोकसभा के चुनाव होने वाले हैं, आपको न केवल साइकिल का टायर पर वो एम्बेसडर गाड़ी का टायर को भी पंचर करना होगा. తెలంగాణ దీనికి మహబూబాద్ యాత్రే సాక్షి అంటే అదే రకంగా వరంగల్ జిల్లా అభివృద్ధికి ఏ రకం చేసేదంతా చేసి తినేదంతా తిని తాగేది తాగి సంపాదించుకుని తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి కండవ మార్చుకున్నంత మాత్రాన కన్యాత్మ గారు దండలో ముందున్నంత మాత్రాన పాపాలను ప్రజలు గమనిస్తున్నారు తెలియజేస్తున్నాను. ఈరోజు కడియం శ్రీహరి కానీ లేకుంటే కొండ సురేఖమ్మ కానీ వాళ్ళు చేసిన తీరు ప్రజలు గమనించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అంకిత భావంతో చేసినటువంటి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని నియమించాలని కోరుతున్నాను. పార్టీలో చేరాలి అని వారు నన్ను 2 రోజుల క్రితం కలవటం జరిగింది. వారు తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమాలు రేపు కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలి, రేపు అనేక మౌలిక సదుపాయాలు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, మనకు పవర్ ప్లాంట్స్ కానీ యూనివర్సిటీలు కానీ క్యాపిటల్ బిల్డింగ్స్ కానీ, ఇదే కాదు అనేక ఆర్థిక సంస్కరణలతో మనం ఆదాయాలు పెంచాలి. ఇవన్నీ పెంచాలంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు.
అనాలిసిస్ చేయవలసింది మీరు. రాజమండ్రిలో సమైక్యాంధ్ర పార్టీ బాగుందా, వేరే పార్టీలు బాగున్నాయా, వేరే మేనిఫెస్టోలు బాగున్నాయా, వేరే ప్రచారం బాగుందా, వేరే కార్యకర్తలు ఎవరితో ఉన్నారు, రాజమండ్రి నగర ప్రజలు ఎవరితో ఉన్నారు అన్న దాని మీద మీరు అనాలిసిస్ చేయండి. మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నానికి మీరు కూడా తోడైతే డెఫినెట్గా రిజల్ట్ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాం. ఒక జై సాహిత్యం అది అలవాటైపోయి కాంగ్రెస్ అంత నరాల్లో ఎక్కిపోయినటువంటి కాంగ్రెస్ మా దురదృష్టం ఎలా వచ్చిందంటే మా ఎవ్వరి మాట లెక్క చేయకుండా రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాన్ని లెక్క చేయకుండా మా కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ బీజేపీని ఓడించండి, కలిసి వచ్చిన శక్తులతో ఐక్యంగా కలిసి ముందు ఎన్నికల్లో భాగస్వాములు కండి అనేటటువంటి ఏదైతే తీర్మానం ఉందో కేంద్ర కమిటీ తీర్మానం, దాని ప్రకారమే నేనైతే గర్వపడేది, హర్షించదగవలసింది సమైక్యాంధ్ర ఇప్పుడు కోసం ఎవరైతే నిలబడినటువంటి దేశమాఖ్యాంధ్ర పార్టీ ఏదైతే ఉందో వాళ్ళతో కలిసి మేము కూడా పెద్దలు వైవి సుబ్బారెడ్డి సార్ గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం అంటే మన యొక్క జగనన్న ఇక్కడ పోటీ చేయడంతో సమానంగా దీనికి కారణం ఏమిటంటే ఈ రోజు మన పార్టీ యొక్క దిశ నిర్దేశకుడు మనకి జగనన్నకి పూర్తి స్థాయిలో అన్ని విషయాలలో చేదోడుమోదుడుగా ప్రతి విషయంలో ఉంటూ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన పెద్దలు వైవి సుబ్బారెడ్డి సార్ గారు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం అంటే అభివృద్ధి అనేటువంటిది మన నియోజకవర్గంలో ఉన్నట్టు, సంక్షేమం అనేటువంటిది రెండు మనిషికి ఏ విధంగా కళ్ళుంటాయో మన యొక్క ఒంగోలు పార్లమెంట్ పరిధిలో సంక్షేమం అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా ముందుకు పోయేదానికి అవకాశం వచ్చింది. దానికి మనము పూర్తిగా సంతోషించవలసినటువంటి విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిగతా మీటింగ్ చేసి ప్రచారం కలిసి మీ ఆశీస్సులు రేపు జరగబోయే మీరందరూ ఓటు వేసి గెలిపించిన ఎంపీ మాదిరిగా కాకుండా తప్పకుండా నియోజకవర్గంలో కూడా నేను కొన్ని ఆలోచన చేయడం జరిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా కూడా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేస్తాం. సెటిలర్స్కి ఏంటండి ఇక్కడ అందరూ సమానులే. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలన్నారు. ఇవాళ తెలుగు వాళ్ళు షోలాపూర్లో లేరా, బెంగళూరులో లేరా, మెడ్రాస్లో లేరా, ఇంకెక్కడ లేరా? అక్కడ లేని భయాలు ఇక్కడ ఎందుకు? అటువంటిప్పుడు తెలంగాణ కాంక్ష తెలంగాణ ప్రజలది. తెలంగాణ వచ్చింది, ఇక్కడ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్నది. పెట్టుబడులు రావాలి, పారిశ్రామికీకరణ రావాలి, మన పిల్లలకు ఉపాధి కావాలి. వీటన్నిటి దృష్టిలో కొని ఒక సమగ్రమైన విధానంతో సుస్థిర ప్రభుత్వం తీసుకురావడంతో పాటు ప్రజలకు శాంతి భద్రతల విషయంలో అస్థిరత లేకుండా ఉండే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు దేశంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. రెచ్చగొడితే అవిచ్ఛిన్నం అవుతుంది, రెచ్చగొడితే అభివృద్ధి అవుతుంది. లోపాయకారిగా మాటలు మాట్లాడితే పెట్టుబడులు రావు. ఇవన్నీ మాకు